శోకాదులు ఇమ్మీడియట్ గా ఎత్తేయాలి. దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఓకేనా. రెండవది కృష్ణా జిల్లాలో 30 మందిని గత 4 నెలలుగా వాళ్ళ డ్యూటీని ఇల్లీగల్ గా ఆపేశారు. కాబట్టి ఆ 30 మంది కృష్ణా జిల్లాల వాళ్ళకు తక్షణమే వాళ్ళ డ్యూటీలు మేనేజ్మెంట్ ఇవ్వాలి అనేది కూడా మన డిమాండ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడవది గుంటూరు జిల్లాలో ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో రోషన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ రోషన్ కూడా అందరినీ కూడా ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ప్రకాశము గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాలో 4 మీద ఇల్లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని కూడా ఆపాలి. అనంతపురం జిల్లాలో కొంతమందిని అక్రమంగా బదిలీ చేసి డ్యూటీలు ఆపేయడం జరిగింది. వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో కొంతమంది అక్రమంగా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే మొత్తం 40-45 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ కాల్ల మీద జాగీర్ లాగా ఫోన్ కాల్ల మీద డ్యూటీలు ఆపేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అవన్నీ వెనక్కి తీసుకోవడమే కాదు, 256 మంది మీద డిస్మిసల్ ఎత్తేయాలి. పోలీస్ కేసులను కూడా వెనక్కి తీసుకోవాలి. మొత్తం ఈ సమ్మె కాలానికి జీతాలు కట్టియాలి. ఆ రకమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా సమ్మె చర్చల సందర్భంగా చర్చ చేసుకుంటాం. కానీ ప్రధాన సమస్య తేల్చకుండా ఇవన్నీ ముందు పెట్టలేం కదా. ప్రధాన డిమాండ్ వేతనాల గురించి, పని గంటల గురించి తేలిన తర్వాత మిగతా ఈ డిమాండ్లు అన్ని మాట్లాడతాం. ముందు ఇవన్నీ మాట్లాడితే సరే అన్ని వ్యత్యాసాన్ని జాయిన్ అయిపోయింది అంటాడు. కాబట్టి మనకు ఉపయోగం లేదు. ఫస్ట్ డిమాండ్ నెరవేరాలి. ఎంతో కొంత జీతం ఎంత పెంచాలో చెప్పాలి. 10 గంటల గురించి క్లారిటీ ఇవ్వాలి. వేధింపులు ఆపాలి. మొత్తం ఈ కేసులను ఎత్తేయాలి. అప్పుడే మనం అందరం కూడా సమ్మె విరమించుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాము అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏదైనా నిర్ణయం చేయాల్సి వస్తే సిఐటి నాయకులు ఒకరో ఇద్దరు, ఇక్కడ ఉన్న సెంటర్ నాయకులు 5-6 మంది నిర్ణయం చేయరు. సిఐటికి పద్ధతి, క్రమశిక్షణ ఉంది. ఏదైనా మేనేజ్మెంట్ తో చర్చలు జరిగితే, ప్రభుత్వంతో చర్చలు జరిగితే, కొన్ని ప్రతిపాదనలు వస్తే తక్షణమే రాష్ట్ర కమిటీని పిలుస్తాము. రాష్ట్ర కమిటీలో చర్చిస్తాము. మీ జిల్లాలకు సమాచారం ఇస్తాం. జిల్లా సిఐటి ఆఫీసులో మీతో చర్చిస్తారు. అందరూ చర్చించి రాష్ట్ర కమిటీ నాయకులందరూ కూడా ఆమోదించిన తర్వాతనే మేనేజ్మెంట్ దగ్గర సంతకాలు పెడతాం తప్ప అప్పటిదాకా సంతకాలు పెట్టే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిఐటి నాయకుల మీద అనేక రకాలుగా అబండాలు వేస్తారు, ఆరోపణలు చేసే అవకాశాలు ఉంది, దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏమిటి నమ్మకండి. ఏదానికి లొంగనందుకోసమే సిఐటిని లేకుండా చేస్తేనే జీవికలు మా బొప్పులు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే సిఐటి నిలబెట్టుకుంటేనే మనకందరికీ బతుకు ఉందనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీకందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరిలో ప్రెసిడెంట్, సెక్రటరీలంతా ఇక్కడే ఉండాలా. రాత్రి చర్చించుకుంటాం. రేపటి నుంచి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో సిఐటి పిలిపించింది కలెక్టరేట్ల ముట్టడికి. మీరందరూ ఇక్కడ కనబడితేనే జనానికి మీ సమస్యలు తెలుస్తాయి, మీ బాధలు తెలుస్తాయి. కాబట్టి అందరూ మన కోసం కొట్లాడితే మనం హైదరాబాద్ లో ఉంటే ఉపయోగం లేదు. జిల్లాల్లో, మీడియాల్లో, పత్రికల్లో, టీవీలో ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం 108 ఉద్యోగులు పోరాడుతున్నటువంటి వాతావరణం వస్తే అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ముఖ్యమంత్రికి, హోంమంత్రికి రోజు వస్తూ ఉంటే అప్పుడు దిగొచ్చి మనతో చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది, ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక వాతావరణాన్ని, పోరాటాన్ని మీరు జిల్లా స్థాయిలో కొనసాగించండి. అవసరమైతే రేపు రాష్ట్ర కమిటీలో చర్చించి ప్రతి జిల్లాలో, హైదరాబాద్ లో రాష్ట్ర నాయకులు, జిల్లాలో జిల్లా నాయకులు నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలైనా చేస్తారనే విషయాన్ని కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీకందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా పోరాటం జయప్రదం చేసినందుకోసం మీకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకుల వరకు ఉండి మిగతా వాళ్ళంతా పోవాల్సి ఉంటుంది. ముగింపులో ఇప్పుడు హైదరాబాద్ నగరం నాయకులు మరి వీరస్వామి ఎక్కడున్నాడో తెలియదు, కనపడతలేడు. ఈ భద్ర నాయకు మరి చివరి ముగింపులో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. మిత్రులకు, వంజనాయక్ కార్మికులకు అందరికీ రంగారెడ్డి హైదరాబాద్ తరఫున మీకు అందరికీ చాలా దూరం నుంచి
చాలా కష్టపడి ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి తరఫున మీకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన దాంట్లో లీడర్లు చాలా మంది అయిపోయారు కాబట్టి మనం ఒక్కలం కాదు, ప్రతి ఒక్కరం లీడర్లమే కాబట్టి మీరందరూ లీడర్లకు పోరాడి మన హక్కులు సాధించే వరకు, జీవికను పారదోలే వరకు మనం అందరము కట్టుదిట్టంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ధర్నాను ముగిస్తున్నాం.